ఒక వార్త చదివి వినిపిస్తా. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మహిళా వీఆర్ఓ మీద ఇసుక మాఫియా దౌర్జన్యం చేసింది. సూళ్లూరుపేట మండలం ఇలుపూరు సమీపాన కాళంగి నది నుంచి రెయింబావళ్లు ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. బుధవారం ఇలుపూరు నుంచి ఇసుక తెస్తున్న ట్రాక్టర్ని వీఆర్ఓ శ్రీదేవి, వీఆర్ఏ సుబ్రహ్మణ్యం పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లో వీఆర్ఏను ఎక్కించి పంపారు. వెనకనే ద్విచక్ర వాహనంపై వీఆర్ఓ బయలుదేరారు. మార్గ మధ్యలో మన్నార్ పోలూరు వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్కి చెందిన ఏ మణికంఠ వచ్చి అడ్డుకున్నారు. ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా అక్కడి నుంచి దారి మళ్లించారు. దీని మీద వీఆర్ఓ ప్రశ్నిస్తూ అడ్డుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీస్తుండగా మణికంఠ ఆమె మీద తిరగబడ్డారు. ఆమె చేతిలో నుంచి సెల్ ఫోన్ తీసుకుని కింద పడేసి ఆ ట్రాక్టర్లో ఉన్న వీఆర్ఏని కిందకు తోసేసి వాహనంతో పాటు వెళ్ళిపోయారు. వీఆర్ఓ శ్రీదేవి అక్కడి నుంచే ఆర్డీఓ కిరణ్మయి, తహసీల్దార్ నరసింహారావుకి జరిగిన విషయాన్ని చెప్పారు. వారి సూచన మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినట్టు వీఆర్ఓ తెలిపారు. ఇక్కడ ఇసుక మాఫియా విచ్చలవిడితనం. వీడు ఏదో పార్టీ వాడు అయి ఉంటాడు కదా, వీడు వైసీపీ వాడు అయి ఉంటే కనుక ఈ పార్టీకి వైసీపీ నాయకుడు అని రాసేవాళ్ళు, లేదా జగన్ ప్రభుత్వంలో ఉంటే ఏమని రాసేవాళ్ళు, జగన్ అరాచకాలు, జగన్ సర్కార్ అరాచకాలు, ఇసుక అడ్డకోలుగా తీసుకెళ్తున్నారని రాసేవాళ్ళు. అదే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వీఆర్ఓ మీదన దాడి కేసు పెట్టమన్నారు. ఇంతే. ఇసుక దంద అన్నటువంటిది ఇక్కడ ఇసుకకి సంబంధించి అంతా ఫ్రీ, అంతా జరిగిపోతుంది అనేటటువంటిది మాటలకు పరిమితం అవుతుంది. వాస్తవంగా ఇలాంటి ఇష్యూస్ అనేక నడుస్తున్నాయి.